కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మరిన్ని జన్మదినాలు జరుపుకుంటూ నగర ప్రజలకు సేవలు అందించాలని టీడీపీ కాకినాడ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు పేర్కొన్నారు. కాకినాడ బాన్గుడి సెంటర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు గుమ్మళ్ల చిన్న ఆధ్వర్యంలో కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు టీడీపీ నాయకులు కట్ చేసి నాయకులకు అందించారు. అనంతరం భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు గుమ్మళ్ల చిన్న మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, సట్టిబల్జ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వమ్మి బాలాజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, కాకినాడ జీజీహెచ్ అభివృద్ధి కమిటీ మెంబర్ అమన్ జైన్, తెలుగు యువత నాయకులు చింతలపూడి రవి, 45వ డివిజన్ నాయకులు సుంకర శ్రీనివాస్, మాడే రాజబాబు, అనిల్, ముమ్మిడి త్రిమూర్తులు, రాజారమణ, చింతలపూడి మంగ, రొల్లంగి ప్రసాద్, ఉమామహేశ్వరరావు, పెద్దపూడి కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఉరకలేసేలాగా మన కాకినాడ సిటీలో ఐకమత్యంతో ఆయన కలుపుకునే విధానం మరి మా కొండబాబు గారు ప్రతి ఒక్కళ్ళ మీద చూపించే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, కాకినాడ పట్ల ఆయనకున్న ఒక నిబద్ధత, లేకపోతే ఆయన అభివృద్ధి పట్ల ఉన్న ఆయనకు అవగాహన, ఇవన్నీ కూడా ఆయన్ని ఈరోజు ఒక ఎమ్మెల్యేగా చేయడానికి దోహదం చేసినాయి. కానీ రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఇంకా కాకినాడ బాగా అభివృద్ధి చేస్తారని మాకైతే పూర్తి నమ్మకం ఉంది. నాకే కాదు, కాకినాడ ప్రజలందరూ కూడా కొండబాబు గారి మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఆయన ఇంకా ఆ కాకినాడని అభివృద్ధి చేసి ప్రజలందరికీ కూడా చేరువుగా ఉండి ఆయన రాబోయే రోజుల్లో మినిస్టర్గా కూడా మేము చూడాలని నాయకులు, కార్యకర్తలు అందరం కోరుకుంటున్నాం. కొనుగోలు సెంటర్లో కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టుకోవడం చాలా అభినందనదాయకం. అలాగే మన గుమ్మల జిల్లా గారిని అభినందిస్తూ, అలాగే మరి కార్యకర్తల నాయకులు కూడా అభినందిస్తూ, మరి మన కొండబాబు గారు పుట్టినరోజు అంటే మరి కాకినాడలో కార్యకర్తలకే కాదు, నాయకులకే కాదు, అందరికీ ఒక పండగ వాతావరణం. అటువంటి వాతావరణంలో మరి ఈవేళ 42 డివిజన్లో కూడా ఎంతో ఘనంగా మరి కొండబాబు గారు పుట్టినరోజు కార్యక్రమాలు, అలాగే అన్నదానాలు, అలాగే వస్త్ర పంపిణీ, అలాగే పళ్ళు పంపిణీ, అలాగే కేక్ కటింగ్, అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసుకుని మరి ఈ విధంగా మరి కార్యకర్తలందరూ కూడా కొండబాబు గారి అభిమానం తెలియజేస్తున్నారు. దయచేసి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి మన కొండబాబు గారు రాబోయే రోజుల్లో మినిస్టర్గా కూడా మనం చూడాలని ఆశపడుతున్నాం.